ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన 3 నెలల కాలంలోనే జెడ్పీటీసీ ఎన్నికలు మండల పరిషత్ ఎన్నికలు వస్తే ఆనాడే మొత్తం ఆలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో గులాబీ జెండా ఎగిరిందనే మాట ఇప్పుడే గౌరవనీయులు సునీతా మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఒక్కసారి మళ్ళీ ఆనాటి వైభవాన్ని ఆనాటి విజయాన్ని తలదన్నే విధంగా మళ్ళీ రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏకపక్షమైన మెజారిటీని ఆలేరు సాధిస్తుందనే విశ్వాసం ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తుంటే కలుగుతున్నదనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికేమో పెద్దమ్మలు పెద్దయ్యలు పెద్ద మనుషులందరూ మా పెద్ద కొడుకు అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చినారు, గెలిపించినారు. ఆడబిడ్డలు పెళ్లి కానీ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలేమో మా మేనమామ అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినారు. మా అక్క చెల్లెళ్ళందరూ మా అన్నలాంటోడు మా సోదరుడు ఈయననే ముఖ్యమంత్రిగా ఉండాలి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే రేపటి రోజున పేదవారికి రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చినారు. మరి కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం మొత్తం ఓట్ల సర్దిగట్టి 50% ఓట్లతో 75% సీట్లతో అఖండమైన మెజారిటీనిచ్చి తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి 3 నెలలు కూడా కాలే. మరి ఈ 3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు మళ్ళా అవే డైలాగులు కొడతా ఉన్నారు. కానీ మొన్ననే అన్ని తేలిపోయినాయి. అన్ని వాస్తవాలు మొన్ననే దేశం ముందు ఆవిష్కరించబడ్డాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమాటల కుమార్ రెడ్డి గారు అని తేలిపోయింది. బట్టి విక్రమార్క గారు వట్టి మాటల విక్రమార్క అని ఆయన కథ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్లో పాపం కకావికలం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళందరూ కూడా అడ్డం పడిపోయి మీ జిల్లాలో జానారెడ్డి గారితో సహా చాలామంది పెద్దలు మరి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ప్రజల చేత తిరస్కరించబడి పరాజయం పాలైపోయి ఈరోజు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎండాకాలంలో కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకులకు పాపం చలి జ్వరం పట్టుకున్నది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, ప్రజల దగ్గరికి పోవాలంటే చాలు భయపడిపోయే పరిస్థితి ఉన్నది. కానీ ఒకటే చెప్తా ఉన్నారు, పదే పదే చెప్తా ఉన్నారు, మొన్ననే మీరు కేసీఆర్ గారిని గెలిపించినారు, ఇక ఈ ఎన్నికలకు ఇవి ఢిల్లీ ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారితో మనకు పని లేదు, ఇది రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు అని చెప్పి ఈరోజు కొన్ని పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ దేశంలో ఎట్లా ఉంది పరిస్థితి అంటే బడితే ఉన్నవాడిదే బర్రె, ఎవరి చేతిలో బడుతుంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతా ఉన్నాడు. దేశం అట్లా నడుస్తున్నది. ఈరోజు మోడీ గారి గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నది. జనాల్లో ప్రతిష్ట తగ్గుతూ ఉన్నది, పలసబడుతున్నది ఆయన ప్రతిష్ట, మస్కబారుతున్నది ఆయన ప్రతిష్ట. కాబట్టి ఈసారి బీజేపీకి ఎన్డీఏకు 150-160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. పోనీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ఏమన్నా బాగా పెరిగిపోయిందా అంటే వాళ్ళ పరిస్థితి కూడా ఏం గొప్పగా లేదు. 2014లో వాళ్లకు 44-45 సీట్లు వచ్చినాయి మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి. కానీ ఈరోజు మొత్తం చూసినట్టయితే ఆ 44-45 స్థానాల నుంచి 100 దాకా వచ్చే పరిస్థితి ఉన్నది తప్ప వాళ్ళు కూడా సొంతంగా ఏమీ చేసే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరు కలిసిన దబ్బన పాము ముంగిస ఒకటైనట్టు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటై చంద్రబాబు రాహుల్ గాంధీ కలిసి తిరిగినట్టు వాళ్ళిద్దరు ఏమైనా చేసి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నా ఆ పరిస్థితి ఇద్దరు కలిసినా వచ్చేటట్టు లేదు. రేపు మన చేతులనే వాళ్ళ జుట్టు ఉంటే, ఢిల్లీ జుట్టు ఉంటే, కేంద్రంలో ఎవరు ఎర్రకోట మీద జెండా ఎగిరేసే పరిస్థితి ఉంటుందో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తే తన్నుకుంటూ రాదా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా? ఒకవేళ దబ్బన పొరపాటున కాంగ్రెస్ వాడు గెలిచిండు అనుకో, ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ ఎంపీలతో ఏమవుతుంది? ఊది కాలది, పీరు లేవదు వాళ్ళతో, ఏమి కూడా కాదు. ఢిల్లీలో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఢిల్లీ దర్బార్లో గులాములు వాళ్ళు రాహుల్ గాంధీ ఉరుకుమంటే ఉరకాలే, ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. వాళ్ళతో ఏమవుతుంది? వ్యవసాయం చేసేటప్పుడు నాగలి కట్టేటప్పుడు 2 దిక్కుల ఎట్లనన్నా కడతాం, లేకపోతే 2 దిక్కుల దున్నపోతులన్నా కడతాం. అంతేగాని ఒక దిక్కు ఎద్దును ఇంకో దిక్కు దున్నపోతును కట్టిన వరకు ఏమవుతుంది? సాగుతుంది వ్యవసాయం? మరి అందుకే రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే తీరుగా మీ తీర్పు ఉంటే బ్రహ్మాండంగా ఢిల్లీ నుంచి మనం అనుకున్నవన్నీ సాధించుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి భువనగిరి పార్లమెంటు మీద, భువనగిరి ఖిల్లా మీద బ్రహ్మాండంగా అద్భుతమైన మెజారిటీతో గులాబీ జెండా ఎగరాలి. 16కి 16 మనం గెలవాలి. గెలిచి అద్భుతంగా ఢిల్లీని శాసించి
కావలసిన పనులన్నీ చేసుకోవాలి. చరిత్రలో లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట మీద కొలువున్నంత కాలం కేసీఆర్ గారి పేరు గుర్తుండిపోయే విధంగా 2000 కోట్ల రూపాయలతో ఈరోజు ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ తీసుకొస్తా ఉన్నాం. భవిష్యత్తులో హైదరాబాద్లో పనిచేసేటోళ్ళు కూడా మీ రాయగిరిలో ఉండి రైలు ఎక్కి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునే విధంగా మరి మంచి వాతావరణంలో అక్కడ కలకల్లాడుతూ ఉండే విధంగా ఆలేరు నియోజకవర్గం అంటే ఇక భవిష్యత్తులో హైదరాబాద్లో కలిసిపోయింది భయ అనే పరిస్థితుల్లో మరి రేపటి రోజున ఉండబోతా ఉన్నది. వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ఆలేరు నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల గోదావరి జలాలు రాబోయే సంవత్సరంన్నర కాలంలోనే మీ దగ్గరికి రాబోతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉండే మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 71 సంవత్సరాలు మీరు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఢిల్లీని నడిపే కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం మీరు ఇచ్చినారు. కానీ కేసీఆర్ గారి లాంటి నాయకుడు రైతు బంధు లాంటి పథకాలు, రైతు బీమా లాంటి పథకాలు, పేదవారిని కడుపులో పెట్టి చూసుకునే సంక్షేమ సర్కారును నడిపిన నాయకుడు 71 ఏళ్లలో ఒక్కరన్నా వచ్చినారా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం పెట్టిన పథకాలు దేశం మొత్తానికి ఈరోజు ఆచరణగా మారినాయి.